నేను డాక్టర్ గీతా రెడ్డి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్, కరీంనగర్. ఇప్పుడు ఒక కామన్ సిమ్టమ్ చాలామంది చెప్తుంటారు, ప్రెగ్నెన్సీలో నాకు కడుపులో మంట వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది, వీపులో నొప్పి వస్తుంది, ఇట్లా ఏం తిన్నా అరగట్లేదు, ఇట్లాంటివి చాలా చెప్తుంటారు. ఐ థింక్ ఇట్స్ ప్రెటీ కామన్ సిమ్టమ్ అది. సో అది అంటే బాడీలో కొన్ని చేంజెస్, హార్మోన్ చేంజెస్, ఎస్పెషల్లీ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువై అది ఈసోఫేగస్ స్టమక్ మధ్యలో ఉన్న వాల్వ్ని పని చేయనీయదు. సో అట్లాంటప్పుడు స్టమక్లో ఉన్న యాసిడ్ అంతా పైకి వచ్చి ఇబ్బంది బాగుంటుంది. సో దానికి అంటే మరి ఎట్లా తట్టుకోవాలి అంటే మెయిన్గా స్పైసెస్ అవాయిడ్ చేయడము, కారము, స్పైసెస్, పులుపు ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేయడం, కెఫీన్, కాఫీ, టీ అనేది తక్కువ తీసుకోవడం ఇట్లాంటివి, ప్లస్ ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్స్ అంటే కొంచెం కొంచెం తినడం. ఒక 3 పోర్షన్స్ని 6 పోర్షన్స్ చేసి, అంటే కొద్ది కొద్దిగా ఎవ్రీ 2 అవర్స్ ఏదో ఒకటి తినడం. సో వాటర్ ఎక్కువ తాగడం. ఇది కాకుండా యాంటాసిడ్స్ అనేది మీ ఆబ్స్ట్రిషన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో జెలుసిల్, అల్జెల్ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి బ్రాండ్స్. సో ఆ టానిక్ అనేది తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్కి 2 స్పూన్స్ 3 టైమ్స్ తాగితే ఆ రిలీఫ్ ఎంతో ఉంటుంది. ఇదంతా కాక తిన్నాక వెంటనే పడుకోకపోవడం, కొంచెం సిట్టింగ్ పోస్చర్ ఆర్ కొంచెం ఒక 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ నడవటము, ప్లస్ యోగాసనాలలో వజ్రాసన్ తిన్న తర్వాత ఒక అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ వజ్రాసన్లో కూర్చోవడము, ప్లస్ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనులోమ్ విలోమ్ అనేది, ఇవన్నీ వజ్రాసన్ కానీ అనులోమ్ విలోమ్ అనేది తెలియని వాళ్ళు యూట్యూబ్లో కొట్టి చూస్తే తెలుస్తుంది, నేర్చుకోవచ్చు. సో ఆ బ్రీతింగ్ ప్రాక్టీస్ తోటి కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. సో దీని గురించి వరి అవసరం లేదు, కాకపోతే దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో నేర్చుకొని కొంచెం ఎంతో కొంత ఉంటుంది అన్నది మెంటల్గా ప్రిపేర్ అవుతే కూడా యూ కెన్ ఓవర్కమ్ దిస్ హైపర్ ఎసిడిటీ. థ్యాంక్ యూ.